శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 8వ తేదీ 1వ నెల 2026 సంవత్సరం గురువారం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. పుష్యమాసం కృష్ణపక్షం పంచమి తిథి ఉదయం 10 గంటల 21 నిమిషాల వరకు, అనంతరం షష్ఠి. పుబ్బా నక్షత్రం సాయంత్రం 4 గంటల 25 నిమిషాల వరకు, అనంతరం ఉత్తరా నక్షత్రం. సౌభాగ్య యోగం రాత్రి 9 గంటల 35 నిమిషాల వరకు, అనంతరం శోభన యోగం. తైతుల గరణం ఉదయం 10 గంటల 21 నిమిషాల వరకు, అనంతరం గరజీకరణం. వర్జం రాత్రి 11 గంటల 52 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 28 నిమిషాల నుండి 11 గంటల 13 నిమిషాల వరకు తిరిగి దుర్ముహూర్తం. మధ్యాహ్నం 2 గంటల 58 నిమిషాల నుండి 3 గంటల 43 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 9 గంటల 55 నిమిషాల నుండి 11 గంటల 32 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే, ఈనాడు పరమ మంగళప్రదమైనటువంటి గురువారం. బృహస్పతి అధిష్టానంగా కలిగినటువంటి వారం. ఈ రోజున బృహస్పతి వాక్ప్రదాయకుడు, వాగ్దేవత, అదేవిధంగా జ్ఞానప్రదాయకుడు కూడా. మంచి విద్యాబుద్ధులు రావాలన్నా, బుద్ధి వికసించాలన్నా, మంచి మేధాశక్తి ఉండాలన్నా కూడా దానికి బృహస్పతి యొక్క అనుగ్రహం ఉండాలి. జ్యోతిష్శాస్త్రం ఏం చెప్తుందంటే, దాతృత్వము, ప్రియవక్తృత్వము, ధీరత్వము, ఉచితజ్ఞత అనేది జాతకంలో బృహస్పతి గనక అనుకూలంగా ఉంటే ఈ 4 లక్షణాలు ఆ జాతకుడికి వస్తాయి అని చెప్తుంది. కాబట్టి అటువంటి లక్షణాలు ఉన్నా అవి బలంగా ఉండాలంటే, లేకపోతే అవి రావాలి అంటే, ఉండి అవి మనకి ఫలితాన్ని ఇవ్వాలి అంటే బృహస్పతి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఈనాడు నవగ్రహాల్లో ఉండేటటువంటి బృహస్పతిని దర్శించి అర్చించి 16 ప్రదక్షిణలు బృహస్పతి ప్రీతిగా కనుక చేసినట్లయితే గురు కటాక్షం తప్పకుండా లభిస్తుంది. కేవలం అందరికీ మామూలుగా కాకుండా స్త్రీ పురుషులు, ముఖ్యంగా తల్లిదండ్రులు కనుక ఈ బృహస్పతి ఆరాధన చేసినట్లయితే పిల్లలు మంచి విద్యాబుద్ధులను పొందుతారు. చక్కగా వాళ్ళ బుద్ధి వికసిస్తుంది, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంటారు. అన్ని పరీక్షల్లో వాళ్ళు చక్కగా ఉత్తీర్ణులు అవుతారు. కాబట్టి ఈ పుష్యమాసంలో వచ్చినటువంటి ఈ గురువారం నాడు యథాశక్తిగా బృహస్పతి గ్రహ ఆరాధన చేసి గురు కటాక్షానికి అందరూ పాత్రలు అవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సర్వత్రా అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్ మాం వేత్తి తత్వతః అని భగవద్గీత. అందరికీ అనుకూల ఫలితాలు లభించవు, కానీ ఒకరికి ఫలితం లభించి తీరుతుంది వేలలో అన్నారు. అలాంటి అమోఘమైన ఫలితాన్ని సాధించినటువంటి మానవ రూపంగా జన్మించినప్పటికీ కూడా అతీత శక్తులు కలిగిన మహాద్భుతమైన శక్తిమంతులు రాఘవేంద్ర స్వామి వారు. వారి క్షేత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో, సేవించితే కలిగే ఫలితాలు ఏమిటో ఇప్పుడు శ్రీకర శీర్షికలో తెలుసుకుందాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. కలియుగంలో కల్పవృక్షంగా భాసిల్లుతున్న పరమ గురువు శ్రీ రాఘవేంద్ర యతీంద్రుడు వారు. భక్త ప్రహ్లాదుడే రాఘవేంద్రులుగా అవతరించారని అక్కడి వారు అంటారు. తెలుగునాట మధ్వ సంప్రదాయం రాఘవేంద్రులు ఏర్పాటు చేసిన భిక్ష విశేషమైన ప్రాచుర్యాన్ని కలిగించారు మాధ్వులకి. మధ్వ సిద్ధాంతానికి ద్వైత సిద్ధాంత ప్రవక్తలైన మధ్వాచార్యుల తత్వాన్ని ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు.
జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. పరమాత్మకు జీవాత్మ ఎల్లవేళలా దాసుడే అనే ద్వైత భావాన్ని మధ్వ సంప్రదాయం అనుసరిస్తూ ఉంటుంది. అలనాటి మధ్వ సంప్రదాయానికి సమున్నత స్థితిని కలిగించిన వారు రాఘవేంద్ర స్వాముల వారు. 1595 మన్మథ నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ సప్తమి నాడు రాఘవేంద్రులు జన్మించారు. ఆయన అసలు పేరు వెంకటనాథుడు. మధ్వగురువు వరుడైనటువంటి సుధీంద్ర తీర్థుల వారు ఆయనకు సన్యాస దీక్షను ఇచ్చి రాఘవేంద్రులుగా నామకరణాన్ని చేశారు. తుంగభద్ర నదీ తీరంలో మంచాలమ్మ గ్రామదేవతగా ఉన్న మంచాల అనే గ్రామంలో రాఘవేంద్రులు శ్రీ మఠాన్ని నెలకొల్పారు. మధ్వ సంప్రదాయానికి సంబంధించి శ్రీ గురురాయ యతీంద్రులైన రాఘవేంద్రులు పరిమళ వ్యాఖ్య పేరిట భాష్యాన్ని రచించారు. 1671 సంవత్సరం శ్రావణ బహుళ ద్వితీయ అంటే విజయనాడు రాఘవేంద్రులు సశరీరంగా బృందావన ప్రవేశాన్ని చేశారు. శ్రీ రాఘవేంద్రుల బృందావనం ఉన్న మూల మంచాల గ్రామం మంత్రాలయ దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది, తప్పక విరాజిల్లుతూనే ఉంటుంది కూడా. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పుష్య బహుళ పంచమి, తదుపరి షష్ఠి. ఈరోజు గురువారం, పూర్వ ఫల్గుని నక్షత్రం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, కర్కాటకంలో చంద్ర కేతువులు, ధనుస్సులో రవి కుజ బుధ శుక్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే నూతన వ్యాపారాన్ని విస్తరింపజేసేందుకని ప్రత్యేకమైన స్థల పరిశీలనలో ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో అందరూ ఏక అభిప్రాయ సాధనతో ఉండే కారణంగా కుటుంబ రహస్యాలు బయటికి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. గృహిణికి తాత్కాలికంగా కలిగినటువంటి అనారోగ్యం తప్పక పూర్తిగా నివారింపబడే అవకాశం విశేషంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి రుణాన్ని తీసుకోవాల్సిన అవసరము ఉండదు. భాగస్వాములుగా ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వచ్చినప్పటికీ కూడా విశేషంగా పరిశీలన చేసి మాత్రమే స్వీకరిస్తారు. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారిని పూజించి వారికి ప్రీతికరమైన పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధర్మబద్ధంగా ఉంటారు. ఏ విధంగానూ కూడా ఎవరిని లెక్క చేయకుండేటువంటి స్థితిలో ఉంటారు. పై అధికారుల కనుసన్నల్లో ఉంటూ ఉంటారు. 10 మందికి సహాయపడేటువంటి దృక్పథంతో ఉండడం వీరి ప్రత్యేకతగా ఉంటూ ఉంటుంది. కుటుంబానికి సంబంధించినటువంటి బంధువులతో, మిత్రులతో, ఆత్మీయులతో అనుకూలతాభావంతోనే ఉంటారు. విశేషమైనటువంటి ఆర్థిక సంపన్నత వీరిలో గోచరిస్తూ ఉంటుంది. ఆస్తిక్య బుద్ధి విశేషంగా ఉంటుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి వారికి ప్రీతికరమైనటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపారంలో విఘ్నాలు తొలగిపోతాయి. ఆర్థిక లాభం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంత చేసినప్పటికీ కూడా తరగనంతటి పని విశేషంగా ఉండడంతో ఆ విశేషమైనటువంటి కాయిక శ్రమకి గురవుతారు ఈ రాశివారు. ఈ రోజున వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్నిటిలోనూ కూడా చెప్పలేనంతటి శ్రమకి గురవుతున్న కారణంగా 4-3 రోజుల పాటు విశ్రాంతిని కోరుకునే అవకాశం ఉండొచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్య విశేషమైనటువంటి ప్రతిభా స్థితిలో ఉండే కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. దాంపత్యంలో అన్యోన్యతా బంధం పెరిగే అవకాశం గోచరిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు
దక్షిణామూర్తి స్వామి వారిని పూజించి వారికి ప్రీతికరమైన పులిహారని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైన ప్రత్యేక దృష్టి లేకుండా జీవించేస్తూ ఉంటారు. తాత్కాలికమైన నిరాశ నిస్పృహ భావాలతో ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా అసంతృప్త భావాలతో ఉండరు. వృత్తిపరమైనటువంటి ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. దైవ దర్శనాలని చేయాలని దూరభార ప్రయాణాలు చేద్దామని అనుకున్నప్పటికీ కూడా ఏవేవో కార్యక్రమాల కారణంగా వెళ్ళలేకపోతారు. దైవాలకి సంబంధించిన విరాళాలని పుష్కలంగా ఇస్తూ ఉన్నప్పటికీ కూడా మానసికమైన అసంతృప్తితోనే ఉండే అవకాశం ఉంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు హయగ్రీవ స్వామి వారిని పూజించి వారికి ప్రీతికరమైనటువంటి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి శాంతి సంపూర్ణంగా ఏర్పడుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆర్థిక జపమే హెచ్చుగా కుటుంబంలో సాగుతూ ఉండేటటువంటి కారణంగా ఎక్కడ ఆర్థికంగా తక్కువైనటువంటి సొమ్ముతో స్థలాలు ఉన్నాయో, పొలాలు ఉన్నాయో, గృహాలు నిర్మింపబడ్డం ఉన్నాయో ఈ తీరు ఆలోచనతో మాత్రమే ఉంటారు. కుటుంబంలో శాంతి సుఖ సౌఖ్యాలు కొద్ది తక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. సంతానంలో వివాహం కావలసినటువంటి వారి సంఖ్య పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా వెంటనే రాజీ పడి వివాహాలను చేయడం శ్రేయస్కరం. ఆర్థికమైనటువంటి లాభం కోసమే ఎక్కడెక్కడో ఉండేటటువంటి ఆస్తుల్ని కొనాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఏ విధంగానూ దొరికే అవకాశం ఈ రోజుకి మాత్రం ఈ రాశి వారికి ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా సింహరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించి ప్రీతికరమైనటువంటి రొట్టెల నైవేద్యంగా సమర్పించినట్లయితే దాంపత్య అన్యోన్య భావం పెరుగుతుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అన్ని రంగాల్లోనూ విశేషమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వారితో చక్కని పరిచయాలు ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఎవరి మీద ప్రతీకార భావంతో ఉండరు. నోటి దురుసుతనం అలాగే నోటికి అదుపులేనటువంటి తనం ఏమాత్రం లేకుండా జీవించగలుగుతారు. ఇంతకుముందు జరిగినటువంటి పొరపాటుని తిరిగి చేయకూడదనేటువంటి అభిప్రాయంతో కూడా ఉంటారు. చక్కనైనటువంటి పురస్కార లాభానికి అవకాశం గోచరిస్తోంది. నూతనమైనటువంటి శుభవార్తను వినే అవకాశం కూడా ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి లాభం ఉన్నంత సందర్భంలో మాత్రమే ఎక్కడికైనా ప్రయాణాన్ని చేయాలనే దృఢ సంకల్పంతో ఉంటారు. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శంకరుణ్ణి పూజించి ఆయనకు ప్రీతికరమైనటువంటి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల వివాదాలు పరిష్కరింపబడి ఆర్థిక లాభం కలుగుతుంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా అంత ఉత్సాహంగా ఉండలేకపోవచ్చు. శారీరకమైనటువంటి నిరుత్సాహం తాత్కాలికంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. అన్నదమ్ములతో అప్పచెల్లెలతో సయోచితాభావం మధ్యమ స్థాయిలోనే ఉంటుంది తప్ప సంపూర్ణమైనటువంటి విశేష స్థాయిలో ఉండే అవకాశం అయితే వీరికి మాత్రం లేకపోవచ్చు. ఈ రాశి వారికి నూతనమైనటువంటి ఇంటిని లేదా స్థలాన్ని కొనాలని అభిలషిస్తారు. కానీ అది ఈ రోజుకి నెరవేరే అవకాశం ఏమాత్రమూ ఉండదు. సంతానానికి సంబంధించిన విద్య మధ్యమ స్థాయిలోనే ఉంటుంది తప్ప విశేషమైనటువంటి ప్రతిభా పాఠవాలతో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా తులారాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరిని సమర్పించినట్లయితే ప్రసాదంగా తప్పక నూతన ఉద్యోగ లాభం కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి
ఫలితాలని పరిశీలించి చూస్తే ఒకప్పుడు ఉన్నటువంటి తీవ్రమైన కోపం పూర్తిగా తొలగిపోయే అవకాశం విశేషంగా గోచరిస్తోంది. అంతేకాక వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేయాలనేటటువంటి ఆలోచన మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేదు. లేనటువంటి కారణంగా హృదయంతో మానసికమైనటువంటి ఆనందాన్ని స్పష్టంగా పొందగలుగుతారు. దైవ దర్శనాన్ని చేద్దామని ప్రయత్నించినప్పటికీ కూడా చేతి నిండుగా ఉండేటువంటి పని దైవ దర్శనానికి కూడా సమయాన్ని కేటాయించలేనటువంటి ఉత్తమ స్థితిలో ఉంటుంది వ్యాపారం, వృత్తి కూడా. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీకృష్ణుని తులసి దళాలతో పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగానికి భద్రత సిద్ధించే అవకాశం ఉంటుంది. నిరుద్యోగ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మంచి పట్టుదల భావంతో ఉంటూ ఉంటారు. సంతానాన్ని కూడా అదే తీరులో పెంచుతూ ఉండడం కొద్దిగా ఇబ్బంది కలిగించే అంశంగా ఉండొచ్చు. తల్లిదండ్రుల నుండి అలాగే అత్తమామల నుండి ఆర్థికమైనటువంటి క్లిష్ట పరిస్థితిలో కూడా ఏ విధంగానూ రుణరూపంగా కూడా సొమ్ముని తీసుకోకూడదనే గట్టి పట్టుదలతో ఉంటారు. అకస్మాత్తుగా కోపం వస్తూ ఉండేటువంటి కారణంగా కొద్దిగా సంసారంలో సమస్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉండొచ్చు. మానసికమైనటువంటి నిరుత్సాహం లేకుండా ఉండేలా నిరంతరం దైవ ధ్యానాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. గురువారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామి వారిని పూజించి వారికి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక కుటుంబంలో ఐకమత్యం విశేషంగా పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం కూడా ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికంగా వ్యాపారంలో దిగువ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దైవ దర్శనం, దైవ పూజ, దైవ పురస్కారాల కారణంగా తప్పక ఎదగగలవనేటటువంటి అనుకూలమైన భావాలే ఈ రాశి వారికి కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఏ విధమైనటువంటి శ్రమ లేకుండా వ్యాపారాన్ని చేసుకోగలుగుతారు. పెద్దగా లాభం రాకపోయినప్పటికీ కూడా నిరుత్సాహాన్ని కలిగి ఉండరు. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పై అధికారుల సంపూర్ణమైనటువంటి సహాయ సహకార భావన ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇంతకుముందు ఎవరి నుండో రుణాలని తీసుకుంటే అందరూ కలిసి ఒత్తిడి చేయాలని భావించినప్పటికీ కూడా ఆ ఒత్తిడి ప్రస్తుతానికి మాత్రము లేకపోయే పరిస్థితి ఉండొచ్చు. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాతులతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి స్థితులు ఉద్యోగ విషయంలో ఏర్పడే అవకాశం ఉంటుంది. వాయువేదిక ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలిస్తే కుటుంబం ఐకమత్య భావనతో ఉంటుంది. ఎవ్వరికీ అనారోగ్యం అనేది లేనటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. కుటుంబం అంతా కలిసి చక్కనైనటువంటి వన విహార యాత్రకు వెళ్ళేటువంటి అవకాశం గోచరిస్తుంది. దైవబుద్ధి విశేషంగా ఉంటుంది. పూజా పురస్కారాలతో కుటుంబం అంతా నిరంతరం ధ్వనిస్తూ ఉండే అవకాశం ఉండొచ్చు. సకాల నిద్ర భోజనాన్ని పాటించడం అత్యవసరం. అంతేకాక కుటుంబంలో అందరికీ ఐకమత్య భావన ఉన్నటువంటి కారణంగా ఏ విధమైనటువంటి వివాదాలు ఉండవు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు గణపతిని బిల్వదళాలతో పూజించినట్లయితే సంపూర్ణ మనశ్శాంతి కలిగి అనారోగ్యం తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వృత్తిపరమైనటువంటి ఆదాయం చక్కగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమ స్థాయికి కొద్దిగా పై స్థాయిలో ఉండే అవకాశం గోచరిస్తుంది. తప్పక పెద్దదైనటువంటి సంస్థలో ఉద్యోగిగా చేరే అవకాశం బలంగా గోచరిస్తుంది. అలా చేసినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా ఉండే అవకాశం ఉండొచ్చు. వాహనాల మీద ప్రయాణించేటటువంటి సందర్భంలో సంపూర్ణ అప్రమత్తతని పాటించడం ముఖ్యం. ఎవరితోనూ వాద విరోధ భావాన్ని పెట్టుకోకూడదు. ప్రతీకార బుద్ధి కలిగే అవకాశం ఏమాత్రము ఉండదు. ఒకవేళ కలిగినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా ఉండడం శ్రేయస్కరం.
గురువారం సందర్భంగా మీనరాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని కాశీగంగతో అభిషేకించి ఆయనకు దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో రావలసిన బకాయిలన్నీ వచ్చే అవకాశం తప్పక ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా రాఘవేంద్ర స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో సింహరాశిలో జన్మించిన వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి, గ్రహాల అనుకూలత పెంపొందింపజేసుకోవటానికి, కార్యసిద్ధిని పొందటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా సింహరాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో గురుబలం జూన్ 2వ తేదీ వరకు మాత్రమే ఉంది. జూన్ 2వ తేదీ నుంచి సింహరాశి వాళ్ళకి సంవత్సరం చివరి వరకు గురుబలం లేదు. కాబట్టి సింహరాశి వాళ్ళు గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఈ 2026లో జూన్ 2వ తేదీ తర్వాత గురువారం పూట ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవాలి. సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో గురువారాలు శివాలయానికి వెళ్ళి వీలైనన్ని ప్రదక్షిణలు చేస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. దానివల్ల ఆర్థిక పరంగా, వృత్తిపరంగా అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా శనైశ్చరుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ శని దోషం నడుస్తోంది. అష్టమ శని దోషం వల్ల సింహరాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబ కలహాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అష్టమ శని దోషం వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి సింహరాశి వాళ్ళకి శనివారం నాడు చేసే గోపూజ విశేషంగా సహకరిస్తుంది. అష్టమ శని దోషం ఉన్నప్పుడు గోపూజ చేస్తే అష్టమ శని దోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. కాబట్టి సింహరాశి వాళ్ళు తప్పకుండా వీలైనప్పుడల్లా ఈ సంవత్సరంలో శనివారం పూట గోపూజ చేయండి. గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, గోవుకి తవుడు, పచ్చగడ్డి ఇలాంటివి ఏదైనా ఆహారంగా తినిపించటం, గోమాతకు ప్రదక్షిణలు చేయటం, ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ గోవుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా అష్టమ శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అష్టమ శని దోషం పోవటానికి సింహరాశి వాళ్ళు ఈ 2026 సంవత్సరంలో శనివారం పూట ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. ఇలా 8 శనివారాలు చేయాలి. అప్పుడు అష్టమ శని దోషం తీవ్రత తగ్గిపోతుంది. కుటుంబ కలహాలు ఉండవు, కుటుంబ సమస్యలు ఉండవు, ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా సింహరాశి వాళ్ళకి ఈ 2026లో డిసెంబర్ 5వ తేదీ వరకు రాహుబలం లేదు. సంవత్సరాంతం వరకు రాహువు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 7వ స్థానంలో రాహు ఉండటం వల్ల సింహరాశి వాళ్ళకి కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కొత్త వ్యక్తులతో స్నేహం చేసేటప్పుడు, పరిచయాలు పెంచుకునేటప్పుడు సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే విదేశీయాన ప్రయత్నాల్లో కూడా సింహరాశి వాళ్ళకి కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసినట్లయితే భాగస్వాముల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ సప్తమ రాహు సంచారం వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సప్తమ రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవటానికి సింహరాశి వాళ్ళు ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే ఆదివారాలు ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించాలి. దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని లేదా గ్రామదేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇలాంటి ఉగ్రదేవతల ఆలయాల్లో ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 మధ్య ప్రాంతంలో సింహరాశిలో జన్మించిన వాళ్ళు 4 నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క నిమ్మదొప్పలో కుంభవత్తులు 2 వేసి దీపాలు వెలిగించినట్లయితే సప్తమ రాహువు వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే 2026లో సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5 వరకు సింహరాశి వాళ్ళకి కేతు బలం లేదు.
కేతువు జన్మంలో అంటే సింహంలోనే వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల సింహరాశి వాళ్ళకి ఆకస్మిక అనారోగ్య సమస్యలు, ఆకస్మిక కుటుంబ సమస్యలు, అనుకోకుండా హఠాత్తుగా తల్లిదండ్రులకు అనారోగ్య సమస్యలు ఇటువంటివి ఏర్పడే సూచనలు ఉన్నాయి. జన్మంలో కేతువు వల్ల వైరాగ్య భావనలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలన్నీ అధిగమించాలంటే, జన్మంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే, ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో వచ్చే మంగళవారాలు సింహరాశిలో జన్మించిన పురుషులైతే దర్భచాప మీద కూర్చొని పూజ చేసుకోవాలి. కేతువు ప్రభావం దర్భచాప మీద ఎక్కువగా పనిచేస్తుంది. దర్భచాప మీద కూర్చొని పూజ జపము చేసుకుంటే సింహరాశి పురుషులు జన్మంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. సింహరాశి స్త్రీలైతే మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా కనీసం 7 మంగళవారాలు చేయాలి. ఇలా సింహరాశి పురుషులు స్త్రీలు జన్మంలో కేతువిచ్చే వ్యతిరేక ఫలితాలు అధిగమించడానికి ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. అలాగే 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో అదృష్టం తొందరగా కలిసి రావాలంటే, గ్రహాలు తొందరగా యోగించాలంటే కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.